హలో స్టూడెంట్స్. సో నెక్స్ట్ మనం బీఆర్ఎస్లో పాస్బుక్ రిలేటెడ్ క్వశ్చన్ ఇస్తే ఎలా తీసుకోవాలి అనేటువంటి చూద్దాం. ఇది కూడా ఫేవరబుల్ బ్యాలెన్సే, నో ప్రాబ్లం. రైట్, బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ 29,450, చెక్స్ టోటలింగ్ 15,500, చెక్స్ అమౌంటింగ్ 10,000, 5,000, 2,000, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కలెక్టెడ్, సో బ్యాంక్ ఛార్జెస్. సో మనం పాస్బుక్ రిలేటెడ్ బిగినింగ్లో పాస్బుక్ క్వశ్చన్ అనేటువంటి పాస్బుక్ అనేటువంటి ఇచ్చి సొల్యూషన్ క్యాష్ బుక్ ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటి ప్రాబ్లం ఆల్రెడీ చేశాము. అండ్ కాకపోతే ఇందులో ఏంటంటే కొద్దిగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీనెస్ అనేటువంటి పెంచి ఇచ్చాను. సో చూద్దాం సొల్యూషన్ ఎలా చేయాలో. సో ముందుగా బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31 జూలై 2019. సో యాజ్ ఆన్ మిస్టర్ ఇవ్వలేదు, యాజ్ ఆన్ 31 జూలై 2019. ఓకే, సో బిగినింగ్ పాయింట్ ఏంటంటే మనకు బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్, ఇది కూడా ఫేవరబుల్ బ్యాలెన్సే, నో డౌట్. సో క్వశ్చన్ వాల్యూ 29,450, 29,450. తర్వాత చెక్స్ టోటలింగ్ 15,500 ఇష్యూడ్. చెక్ ఇష్యూ చేశాడు అంటే బాగా అర్థం చేసుకోండి, చెక్ ఇష్యూ చేస్తే క్యాష్ బుక్లో మైనస్ అయింది. మనకు కావాల్సిన సొల్యూషన్ కూడా క్యాష్ బుక్కే. సో క్యాష్ బుక్లో తగ్గింది. క్యాష్ బుక్లో ఎంత తగ్గింది? 15,500 రూపీస్ తగ్గింది. అండ్ పాస్బుక్లో బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇష్యూడ్ అట్ ద ఎండ్ ఆఫ్ జూలై మంత్ బట్ చెక్స్ అమౌంటింగ్ రూపీస్ 5,500 వేర్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ బిఫోర్ 31st జూలై. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ క్యాష్ బుక్ పాస్బుక్ ఉందనుకుందాం. సపోజ్ ఇక్కడ నేను 15,500 అజ్యూమ్డ్ వాల్యూ నేను ఒక 1 lakh తీసుకుంటున్నాను, ఇక్కడ 1 lakh తీసుకుంటున్నాను అజంప్షన్ వాల్యూ. సో అక్కడ 4 digits ఉన్నాయి కదా, నేను ఇక్కడ 5 digits తీసుకుంటున్నాను, ఒక డిజిట్ పెంచి. ఇప్పుడు మనకి ఇష్యూ చేసినప్పుడు క్యాష్ బుక్లో నుంచి మైనస్ అవుతుంది ఎంత? 15,500. సో రిమైనింగ్ మనకు 84,500 ఉంటుంది. కానీ పాస్బుక్లోకి ఎంత చెప్తున్నాడు అంటే చెక్ ఇష్యూ చేసినప్పుడు క్యాష్ బుక్లో నుంచి డిక్రీజ్ అయింది. కానీ ఇక్కడ ఏమైంది? చెక్స్ అమౌంటింగ్ 5,500 వేర్ ప్రజెంటెడ్ ఫర్ పేమెంట్ బిఫోర్ 31st జూలై. 31st జూలైలో కేవలం 5,500 మాత్రమే, అంటే 31st జూలై బిఫోర్గా 5,500 మాత్రమే బ్యాంక్లో రికార్డ్ అయింది. అంటే బ్యాంక్లో చెక్స్ అనేటువంటి ప్రజెంట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ 5,500 మాత్రమే పాస్బుక్లో నుంచి మైనస్ అయింది. సో ఇక్కడ మనకు 94,500 ఉంటుంది. అంటే దీనికి ఎంత డిఫరెన్సియేషన్ ఉంటుంది అని అంటే 10,000 రూపీస్ డిఫరెన్సియేషన్ ఉంది. సో పాస్బుక్ ఎక్కువగా ఉంది, క్యాష్ బుక్ తక్కువగా ఉంది. సో క్యాష్ బుక్ తక్కువగా ఉంది, మనకు కావాల్సిన సొల్యూషను క్యాష్ బుక్. కాబట్టి దీన్ని మనం ఏం చేయాలా? మైనస్ చేయాలి. ఎంత మైనస్ చేయాలి? 1,000 రూపీస్. సో యాడ్ పాయింట్స్, లెస్ పాయింట్స్. చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రజెంటెడ్ వాల్యూ వచ్చి 10,000. సో అన్ప్రెజెంటెడ్ వాల్యూవే మనం తీసుకోవాలి తప్ప ప్రజెంటెడ్ వాల్యూని చూపించకూడదు, మర్చిపోవద్దండి. అన్ప్రెజెంటెడ్ వాల్యూస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం తీసుకోవాలి, డోంట్ ఫర్గెట్. నెక్స్ట్ అంటే ఇప్పుడు 31st జూలై కదా మనకు ప్రాబ్లం యాక్చువల్గా. సో జూలైకి ముందు, సో జూలై కన్నా ముందు ప్రజెంట్ చేశాడంటే దాని అర్థం ఏంటి? రెండిట్లో కూడా ఈక్వల్ వచ్చేస్తుంది. బట్ ప్రజెంట్ చేయనటువంటి ఏదైతే ఉంటుందో అది మనకు అన్ఈక్వల్ అవుతుంది. అన్ఈక్వల్ అయినటువంటిదే మనం బీఆర్ఎస్లోకి తీసుకుంటాం. ఓకే, ఇక్కడ 31st జూలై తర్వాత ప్రజెంట్ చేసుకున్నాడు. మిగిలిన 10,000 అనేటువంటిది ఎప్పుడు ప్రజెంట్ చేసుకుంటాడు? ఆఫ్టర్ 31st జూలై. మనకు దీంతో పని లేదు, దీంతో మనకు అవసరం లేదు. ఓకే, సో ఈ 10,000తో బిఫోర్ 31st జూలై వరకు ప్రజెంట్ చేయలేదు కాబట్టి అదే మనకు తేడా అనేటువంటి వచ్చి ఉంటుంది. నెక్స్ట్
చెక్స్ అమౌంటింగ్ 10,000, 5,000, 2,000 డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఆన్ 27th July. సో చెక్స్ అమౌంటింగ్ 10,000, 5,000, 2,000 డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ ఆన్ 27th July. బట్ ఓన్లీ సెకండ్ చెక్ కలెక్టెడ్ బై బ్యాంక్ బిఫోర్ 31st July. ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం 10,000, 5,000, 2,000, 17,000కి సంబంధించి చెక్స్ డిపాజిట్ చేస్తే అందులో బ్యాంక్ కలెక్ట్ చేసింది కేవలం సెకండ్ చెక్, అంటే ఇది మాత్రమే కలెక్ట్ చేసింది ఎప్పుడు 31st July లోపు. అంటే మిగిలిన 10,000 and 2,000 అకౌంట్లో క్రెడిట్ కాలేదు. దీనివల్ల క్యాష్ బుక్ బ్యాలెన్సు 17,000 పెరిగి ఉంటుంది, పాస్బుక్ బ్యాలెన్స్ 5,000 పెరిగి ఉంటుంది. అంటే తేడా ఎంత వచ్చింది? 12,000 రూపాయలు డిఫరెన్షియేషన్ వచ్చి ఉంటుంది. సో ఇప్పుడు క్యాష్ బుక్లో ప్లస్ అయింది ఎంత? 17,000 ప్లస్ అయింది. ఇది క్యాష్ బుక్లో ప్లస్ అయింది 17,000. పాస్బుక్లో ఎంత ప్లస్ అయింది? కేవలం 5,000 ప్లస్ అయింది. ఎప్పటి లోపల? బిఫోర్ 31st July. 31st July లోపు ప్రజెంట్ అయింది ఈ అమౌంటే, ప్లస్ అయింది ఈ అమౌంటే. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటికి వేరియేషన్ ఎంత అంటే 12,000 రూపీస్ వేరియేషన్ ఉంది. దేంట్లో తక్కువగా ఉంది? పాస్బుక్లో తక్కువగా ఉంది. దేంట్లో ఎక్కువగా ఉంది? క్యాష్ బుక్లో ఎక్కువగా ఉంది. మనకు కావాల్సిన సొల్యూషన్ ఏంటి? క్యాష్ బుక్. అందువల్ల ఇది మనం యాడ్ చేసుకుంటాం. సో మన సొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా, సో అది ఎక్కువగా ఉంటే యాడ్, తక్కువగా ఉంటే లెస్. సో చెక్ deposited but not collected by bank. సో వాల్యూ వచ్చి 12,000. నెక్స్ట్ D. Interest on investments collected by bank on 25th July. Okay, 2,750 entered in cash book. On 28th July on debit side as rupees 1,570. Okay, something mistake. Right. So do one thing. Interest on investments. Wait. Okay. Interest on investments collected by bank on 25th July 2,750 entered in cash book on 28th July on debit side as 1,570. Okay, it's not a రాంగ్ ఏం లేదు, కరెక్ట్గా ఉంది. కొద్దిగా జాగ్రత్తగా వినండి, చెప్తాను. సో కొద్దిగా డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి బ్యాంక్ కలెక్ట్ చేయడం జరిగింది, ఇంట్రెస్ట్ అనేటువంటి. సో ఇన్వెస్ట్మెంట్స్ పైన బ్యాంక్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకునింది. సో బ్యాంక్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకున్నప్పుడు పాస్బుక్లో ఏమైంటుందంటే ప్లస్ అయ్యింది. ఎంత ప్లస్ అయింది అంటే వాల్యూ మనకు 2,750 రూపీస్ ప్లస్ అయింది. ఓకే, పాస్బుక్లో 2,750 ప్లస్ అయింది. తర్వాత క్యాష్ బుక్లో ఎంటర్డ్ అయ్యింది, క్యాష్ బుక్లో ఎంటర్ అయింది. సో ఎప్పుడు 28th Julyలో ఎంటర్ అయింది, అంటే 31st July కన్నా ముందే ఎంటర్ అయింది, నో ప్రాబ్లం. డెబిట్ సైడ్ ఎంటర్ చేశారు. డెబిట్ సైడ్ అంటే ఏంటి? క్యాష్ బుక్ కూడా ప్లస్ సైడే. సో డెబిట్ సైడ్ అంటే ప్లస్ సైడే ఎంటర్ అయింది. ఎంతకి? 1,570కి ఎంటర్ అయింది. అంటే దాని అర్థము క్యాష్ బుక్లో కూడా ప్లస్ అయ్యింది, 1,570 ప్లస్ అయింది. ఇప్పుడు ఈ రెండిటికి వేరియేషన్ ఎంత ఉందో చూడాలి మనం. సో 2,750, 1,570, 0,8, 1,1. సో 1,180 రూపీస్, 1,180 రూపీస్ తేడా ఉంది. సో ఎందుకంటే 2,750 రూపీస్ కలెక్ట్ చేస్తే ఇంట్రెస్ట్ పాస్బుక్లో ఏమో 2,750 రికార్డ్ అయింది, క్యాష్ బుక్లో 1,570 రికార్డ్ అయింది. సో వేరియేషన్ ఎంత అంటే 1,180. సో క్యాష్ బుక్లో తక్కువగా ఉంది, పాస్బుక్లో ఎక్కువగా ఉంది. మనకు కావాల్సిన సొల్యూషన్ క్యాష్ బుక్. అందువల్ల తక్కువగా ఉంది కాబట్టి దాన్ని మైనస్ చేసుకుంటాం. సో లెస్లో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్
అండర్ క్యాస్టెడ్ తక్కువ చూపించాడు ఇన్ క్యాష్ బుక్ వాల్యూ 1180. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్ 100 రూపీస్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ క్యాష్ బుక్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ అలోడ్ బై బ్యాంక్ 2200 నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. సో చూద్దాం, ఫస్ట్ ఇది తీసుకుందాం. బ్యాంక్ చార్జెస్ అనేటువంటిది 2 సార్లు రికార్డ్ చేశాడంట దేంట్లో, క్యాష్ బుక్లో. సో ఇప్పుడు క్యాష్ బుక్ పాస్బుక్ అనుకుందాం. సపోజ్ బ్యాంక్ చార్జెస్ 100 రూపీస్, ఇక్కడ ఉన్నటువంటి కూడా 100 రూపీసే. 100 రూపీసు క్యాష్ బుక్లో 100, పాస్బుక్లో 100 మైనస్ చేయాలి. సపోజ్ దీనికి ఒక 1000 ఉంది, ఇక్కడ ఒక 1000 రూపీస్ ఉందనుకుందాం. క్యాష్ బుక్లో ఈ బ్యాంక్ ఛార్జెస్ ఎంత మనకు 100 రూపీస్ కదా, పాస్బుక్లో 100 రూపీస్ మైనస్ చేశాడు కరెక్ట్గా ఒక్కసారి మైనస్ చేశాడు. క్యాష్ బుక్ వచ్చేటప్పటికి ఎన్నిసార్లు మైనస్ చేసినాడు, 2 సార్లు, అంటే 200 రూపీస్ మైనస్ చేశాడు. సో దీనివల్ల ఏమైంది, క్యాష్ బుక్ బ్యాలెన్సు డిక్రీజ్ అయింది, పాస్బుక్ బ్యాలెన్సు పెరిగింది, అంతే కదా. 2 సార్లు 100 రూపీస్ మైనస్ చేశాడు, పాస్బుక్లో ఒకసారి 100 రూపీస్ మైనస్ చేశాడు. అందువల్ల క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమైందంటే తగ్గింది. సో కాబట్టి లెస్ బ్యాంక్ చార్జెస్ recorded twice in cash book. సో ఎంత, 100 రూపీసే రాయాలి, 200 కాదు. ఎందుకంటే క్యాష్ బుక్లో ఒక 100, పాస్బుక్లో ఒక 100 సరిపోయింది. ఎక్సెస్గా ఏదైతే రికార్డ్ చేస్తుంటాడో ఆ 100 మనం రికార్డ్ చేయాలి. ఎక్సెస్గా ఉన్నటువంటి వేరియేషన్ వస్తుంది. సో ఓకే, సో ఇక్కడ కూడా మీకు ఎగ్జాంపుల్లో చూడండి, 100 రూపీస్ వేరియేషన్ ఈ రెండింటికి, నాట్ 200. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిటెడ్ అలౌడ్ బై బ్యాంక్, అంటే బ్యాంక్ అనేటువంటి ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ పైన ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని క్యాష్ బుక్లో రికార్డ్ చేయాల. క్యాష్ బుక్లో రికార్డ్ చేయలేదు అన్నప్పుడు అక్కడ మనకేమవుతుంది, క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందంటే తగ్గుతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్ 2200. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది 12,000 రూపీస్ యాడ్ చేసుకున్నాం, అన్నీ కంప్లీట్ చేసేసాము పూర్తిగా, మొత్తం కూడా కంప్లీట్ చేసామన్నా. 12,450 41,450. సో ఇక్కడ మనకు 0.8341. సో 13,480. 15లో 8 పోతే 7, 9, yes. సో ఇది మనకు బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. Balance as per cash book. Okay, please.